ఏదైనా ఒక గ్రంథాన్ని దైవ గ్రంథం అని అంగీకరించే ముందు అది కొన్ని ప్రాథమిక పరీక్షల్లో నెగ్గాలి. అంటే బేసిక్ టెస్ట్ అంటారు. ఒక పుస్తకం దేవుడే రాశాడు అని మనం ఎలా నమ్మాలి? కేవలం ఎవరో చెప్పారు కాబట్టేనా? లేక దానికి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉండాలా? ఒకవేళ ఈ 3 లక్షణాల్లో ఏ ఒక్కటి లేకపోయినా అది దైవ గ్రంథం అనిపించుకోదు. పాయింట్ 1, ప్రాఫెసీస్ అంటే ముందుగా చెప్పిన ప్రవచనాలు. భవిష్యత్తును ముందే చెప్పడం. దేవుడు కాలానికి అతీతుడు కాబట్టి ఆయన ఇచ్చే గ్రంథంలో వందల ఏళ్ల ముందు చెప్పిన విషయాలు అక్షరాల నెరవేరాలి. బైబిల్లో యేసుక్రీస్తు పుట్టుక గురించి వందల ఏళ్ల ముందే రాసిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయి. అది ఒక సజీవ సాక్ష్యం. పాయింట్ 2, కన్సిస్టెన్సీ అంటే విరుద్ధత లేకపోవడం. వైరుధ్యం ఉండకూడదు. వేల ఏళ్ల కాలంలో వేర్వేరు వ్యక్తులు రాసిన ప్రారంభం నుండి ముగింపు వరకు ఒకే సందేశం ఉండాలి. ఒక చోట చెప్పింది ఇంకో చోట కొట్టివేయకూడదు. పాయింట్ 3, డివైన్ నేచర్ దైవిక స్వభావం. అది భయం కలిగించేదిగా కాదు, విముక్తి కలిగించేదిగా ఉండాలి. దైవ గ్రంథం చదివినప్పుడు అది మనిషికి దేవుని మీద ప్రేమను, సమాధానాన్ని కలిగించాలి. మరి ఈ 3 లక్షణాలు బైబిల్లో ఉన్నాయా, ఖురాన్లో ఉన్నాయా?